ఇప్పుడు మా ఇంట్లో దొంగలు పడ్డారండి ఒకప్పుడు 2010లోనో 12లోనో. వాళ్ళని పట్టుకున్నాం, సరే వాళ్ళని పంపించాం లోపలికి. వాళ్ళ వైఫ్స్ ఫోన్ చేసి ఏమండి ప్లీజ్ అండి అన్యాయం అండి మా పసిబిడ్డ ఉందండి ఇది ఉంది. వాళ్ళకి డబ్బులు పంపించాను నెల నెల. వాళ్ళు బతకడానికి డబ్బులు పంపిస్తూ ఉన్నా. వీళ్ళు జైల్లో ఉన్నంతకాలం వాళ్ళకి డబ్బులు పంపించా. అదొక సాటిస్ఫాక్షన్. ఓకే. సో తప్పు ఇక్కడ జరిగింది, వాళ్ళ ఫ్యామిలీకి అవసరమైంది డబ్బు ఎంతో కొంత. మరి గిల్ట్ కూడా కాదు అది. దొంగలు పడితే న్యాచురల్లీ లోపల పెడతాం. సో బట్ ఏంటి వీళ్ళకి వాళ్ళకి అవసరమైంది నేను ఇవ్వగలిగాను. నా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇవ్వండి. సో దట్ ఈస్ వై ఐ కెన్ బీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఓకే. అందుకే ఈ మంచితనం అన్నది అకౌంటబిలిటీలో డబల్ అయ్యి మీకు మళ్ళీ మంచితనం అన్నది ఇలా బౌన్స్ బ్యాక్ అవుద్ది, మళ్ళీ సక్సెస్ అవుతారు అన్నది నేను అదే చెప్తున్నాను. మరి అదే కర్మ అంటారు ఏమంటారు నాకు తెలీదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ కర్మ అండి. కర్మ అంటే నాకు పూర్వజన్మలో ఏదో చేస్తే తప్పు ఇప్పుడు అనుభవించడం అనేది కరెక్టే కాదు నా ప్రకారం. అది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. ఎందుకంటే నిన్న చేసిందే మర్చిపోతాం మనం. నిన్న చేసిన తప్పు అప్పుడెప్పుడు ఏదో చేయింది దానికి ఇప్పుడు బాధపడటం ఏంటి. అది పక్కన పెడితే ఎన్ని పక్కన పెట్టండి. ఐ వాంట్ బీ హ్యాపీ. ఇఫ్ ఐ వాంట్ బీ హ్యాపీ ఐ షుడ్ డూ వాట్ ఐ వాంట్ టు. దట్ ఈస్ ఆల్ అండ్ దిస్ వాట్ గివ్స్ మీ హ్యాపీనెస్. మరి ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా. ఈయన దగ్గరికి వెళ్ళి బాబు నాకు కష్టం అంటే పడిపోతాడు అన్నది కూడా వచ్చి అది రాంగ్ వేలో వెళ్ళిపోవచ్చు. వెళ్తాయండి. అది ఏం చేస్తాం. సి దట్ ఆల్సో హ్యాపెన్స్. దానివల్ల కొంతమంది జెన్యూన్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు రివర్స్లో. ఓకే. నమ్మకం పోతుంది, డౌట్ లేదు. మోసం జరిగింది చాలాసార్లు, మోసపోయాను. ఓకే, బట్ దట్ ఈస్ మై ప్రాబ్లం మోసపోవడానికి. బట్ ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు అనలైజ్ చేసి నిజమా కాదా అనేది ఎంక్వైరీ చేసి నేను చేస్తాను వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్. అంతకుముందు ఇచ్చేసేవాడిని. ఇప్పుడు ఎందుకు కరెక్టా కాదా, ఈ వాల్యూ, ఈ డబ్బు వాల్యూ అతనికి కరెక్టా కాదా అనేది ఆలోచించేస్తున్నాను. ఓకే. సో జగపతి బాబు గారు డౌన్ఫాల్ అవ్వడానికి మేజర్ కారణాలు ఇవే అంటే ఇది ఫైనాన్షియల్గా ఎస్ అండి. అంటే ఇంట్రెస్ట్లో ఇల్లు అండి. ఐ వుడ్ సే నేను కట్టిన ఇల్లు, నేను చేసిన మేజర్ తప్పు ఏంటంటే ఇల్లు ఆపేసి ఉండాలి. స్టార్ట్ చేసిన 6 monthsకి నా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కెరియర్లో. ఓకే. ఓకే. సో అప్పుడే మా రెమ్యునరేషన్స్ పడిపోయి, సినిమాలు ఫ్లాప్లు అయిపోయి ఇవన్నీ జరిగినాయి. సో ఫ్యామిలీని డిసప్పాయింట్ చేయకూడదు, వాళ్ళకి తెలియకూడదు నా ప్రాబ్లము అనేది అది పర్సనల్గా సెంటిమెంటల్గా తీసేసుకుని విపరీతంగా అప్పులు చేసేసి ఇల్లు కట్టేశాం. ఓకే. ఓకే. అండ్ న్యాచురల్లీ ఇంట్రెస్ట్లు మీకు తెలిసి ఎట్ట పెరుగుతాయి. అది 15-20 ఏళ్ళు ఇంట్రెస్ట్ కట్టాను. అండ్ న్యాచురల్లీ చాలా డబ్బు వెళ్ళిపోతుంది కదా. సో ఐ వుడ్ సే దట్ ఈస్ ద మేజర్ లాస్. ఇప్పుడు ఆ పెయిన్ మీరు ఇంట్లో చూపించేవాళ్ళు కదా, మరి తెలిసే ఏదో క్షణంలో పసిగట్టాలి కదా ఇంట్లో వాళ్ళు. పసిగట్టడానికి మనం ఎక్స్ప్రెస్ ఎంతో కొంత ఇప్పుడు బయటపడి మనం ఇప్పుడు వాళ్ళకి అంటే అసలు పైసలు లేని సిచ్యువేషన్ తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి లేదా ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ మీద అరిసి రకరకాల అట్లాంటివి చేస్తే ప్రాబ్లం వస్తుంది. కానీ సో వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో చేస్తాడులే, ఏదో పడని బయట పడతామని హోపే ఉంటుంది వాళ్ళకి. అలాంటి నా ఫ్యామిలీ అటువంటిది. ఇంకో ఫ్యామిలీ అయితే ఛాన్స్ ఉండేది కదా. ఇంకోళ్ళు అయితే గ్యారంటీగా రాసి రంపాన్ని పెట్టి ఇక మామూలుగా ఉండేది కదా సిచ్యువేషన్. ఐ గాట్ అవే. దట్స్ వై ఐ సెడ్ ఐ వెరీ లక్కీ. సో ఐ బెటర్ బీ హ్యాపీ. అండ్ మీ మీద ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే జగపతి బాబు గారు ఎవరి మాటైనా నమ్మేస్తారు, ఒక స్టేబుల్గా ఉండరు. ఆయన ఇవాళ నేను వచ్చి ఒక విషయం చెప్తే అది వింటారు, యాక్సెప్ట్ చేస్తారు. మళ్ళీ ఇంకో పర్సన్ వచ్చి నా గురించి చెప్తే మళ్ళీ డైవర్ట్ అయిపోతారు. స్టేబుల్గా ఉండదు ఆయన మెంటాలిటీ. అందులో డిసిషన్స్ రాంగ్గా తీసుకుంటారు అన్నది ఒక ఉంది. ఎంతవరకు నిజం అది? దీంట్లో డెసిషన్ అంటే ఏ కాంటెక్స్ట్ ఇది? ఏ విషయమైనా ఒక సపోజ్ నేను ఏదో ఫలానా సినిమా ఏదో ఏ ఇష్యూ అయినా కావచ్చు. నేను వచ్చి చెప్పిన మాట నమ్ముతారు, మళ్ళీ ఇంకో పర్సన్ వచ్చేసి ఫలానా వాడు తప్పు అంటే ఇమీడియట్గా మీరు షిఫ్ట్ అయిపోతారు అన్నది. అలా అయితే సక్సెస్ అయ్యేవాడిని కదా. ఓకే. అది సినిమాని కాదు, ఎనీథింగ్లో ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఆల్సో. ఓకే. అట్లా అనుకుంటే ఓకే. దేర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్. ఓకే, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్సే ఉన్నారు. ఎవరి మాట అయినా నేను పోగొట్టుకోలేదు. నా ఫ్యామిలీ నాతో ఉంది, మా ఫాదర్స్ ఫ్యామిలీ నాతోనే ఉంది. ఎవరితోనూ గొడవలు లేవు, ఎవరితోనూ ఇష్యూస్ లేవు. ఇట్ ఈస్ ఐ లిసన్ టు పీపుల్. ఓకే. అందరు చెప్పేది వింటానండి, డెఫినెట్గా వింటాను. బికాజ్ అందరు చెప్పేది వినాలి కూడా. డెసిషన్ నేను తీసుకుంటా 100%. డెసిషన్ నా సోలో డెసిషనే. ఎవడు చెప్పింది నేను విని డెసిషన్ తీసుకోను. అందరిది వినేసి రైట్ ఆర్ రాంగ్ నేను డెసిషన్ తీసేసుకుంటా. దిస్ ఇస్ వాట్ మై క్యారెక్టర్. మీరు క్విక్ డిసిషన్ మేకరా ఆర్ డిపెండ్స్ అండి. అది ఇమీడియట్ అంటే అది పర్ఫెక్ట్గా స్ట్రైక్ అయితే అది తెలుస్తుంది మనకి ఇంట్యూటివ్గా.
తెలుస్తుందండి. ఇది 100% ఓకే అంటే వెళ్ళిపోతాను ఇంకా. ఓకే. సో ఇప్పుడు అట్లా అనుకుంటే అంతఃపురాలు చేయకూడదండి, వెబ్ సిరీస్ చేయకూడదు, సినిమాల వరకు చూస్తే. అదే. అండ్ న్యాచురలీ ఫ్యామిలీ మీద కంప్లైంట్లు, సిస్టర్ వాళ్ళ మీద కంప్లైంట్లు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీలు తెలుసు కదా. అవన్నీ నేను ఎప్పుడు కన్సిడర్ కూడా చేయలేదు. ఎటు చూసినా దట్స్ టోటలీ రాంగ్ దిస్ థింగ్. ఓకే. వింటాం 100% వింటాను. ఓకే. బికాజ్ ఎవరు ఎట్లా ఫీల్ అవుతున్నాడు అనేది నాకు తెలియాలి ఒకటి. రెండోది ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ యాక్టింగ్ ఫ్రమ్ దట్ ఓకే. బై లిసనింగ్. మన సినిమాకి వస్తే సైరా నరసింహారెడ్డి ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ కానీ, అంటే ఇప్పుడు చేసిన వాటికంటే భిన్నంగా ఉండబోతుందా? యా క్యారెక్టర్ వేరేగా ఉందండి. సైరా ఆఫ్ కోర్స్ ఇస్ అ హ్యూజ్ ఫిలిం. మాకు బాగా నచ్చింది ఏంటంటే సైరా అంటే నేను ఇంకా ఎక్కువ రోజులు చేయలేదండి. క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఓకే. బట్ ప్రొడక్షన్ అండి ఐ షుడ్ కమెండబుల్. రామ్ చరణ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. చిరంజీవి గారు అవ్వచ్చు, రామ్ చరణ్ అవ్వచ్చు. అక్కడ జార్జియాలో వాళ్ళు ట్రీట్ చేసిన పద్ధతి, అంటే చిన్నాళ్ళని ఎస్పెషలీ యూనిట్ వాళ్ళని ప్రతి ఒక్కళ్ళకి భోజనం బ్రహ్మాండంగా పెట్టారు, స్టే బ్రహ్మాండంగా ఇచ్చారు, పాకెట్ మనీ ఇస్తూ ఉన్నారు, అందరూ బాగున్నారా లేదా చూసుకుంటూ ఉన్నారు, ఎప్పుడు పడితే ఎవరికి ప్రాబ్లం వచ్చినా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఎవ్రీథింగ్ వాజ్ డన్ సో వెల్. ఆ మార్పు యాక్చువల్లీ అంటే ముందు కూడా ఐ డోంట్ నో, నేను వెళ్ళే ముందు చరణ్ ఒకరోజు వచ్చాడు, ఒకరోజు వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ మార్పు తెలిసింది. అంటే సైలెంట్ దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్. సైలెంట్గా చేసి వెళ్ళిపోయాడు. సైలెంట్గా ఏం పెద్ద అడవుడు చేయలేదు, పబ్లిసిటీ చేయలేదు, ఏం చేయలేదు. చెప్పాల్సింది గట్టిగా చెప్పేసి వెళ్ళిపోయాడు. బడ్జెట్ కాదు ఇక్కడ ట్రీట్మెంట్. అండ్ ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్కి. మీరు